దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి ప్రతి నెల ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఫిబ్రవరి మంత్లో 2024 సంవత్సరంలో తులా రాశి వారికి జాతక ఫలితాలు ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తులారాశి వారికి శుభ పరిణామం ఏంటంటే, కుటుంబంలో శుభకార్యానికి అనుకూలమైన సమయం. ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్న, పెళ్ళి, ఇంకేదైనా శుభకార్యాలు మీరు ఇంట్లో చేయాలనుకుంటే చాలా వరకు అనుకూలమైన సమయం. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మంత్లో ప్లాన్ చేసుకోవచ్చు, ఫిబ్రవరి మంత్లో. తర్వాత భూమి వాహనం కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. ప్లాట్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలుకు చాలా అనుకూలమైన సమయం. ఈవెన్ వాహనం, వెహికల్ కొనుక్కోవాలన్నా. కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకోండి, చాలా యోగకరంగా ఉంటుంది. తర్వాత ఉన్నత విద్య, ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళకు కూడా ఉన్నత విద్య సరిగ్గా, చాలామంది ఉన్నత విద్య చేయాలన్నా అందరితో సాధ్యం కాదు. ఎంత మంచి వాళ్ళు మధ్యాహ్నం బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఉన్నత విద్యకు చాలా అనుకూలమైన సమయం. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉన్నత విద్య చాలా వరకు ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు అచీవ్ చేయొచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పాలి. స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ రంగము, రాజకీయాలు ఉన్నవారికి చాలా గుర్తింపు వస్తుంది. పదవులు ఏమైనా రావాల్సి ఉంటే పదవులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అండ్ సంతానానికి అనుకూలమైన సమయం చెప్పాలి. పిల్లలు కావాలనుకునే వారికి కానీ, పిల్లల విషయంలో కానీ వాళ్ళు కూడా అచీవ్ చేయగలుగుతారు. పిల్లలు కావాలనుకునే వారు కూడా చాలా వరకు ఒక మంచి అనుకూలమైన సమయం. ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా అయిపోయాయి. సో నిజంగా ఇక్కడ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి అది ఆందోళనకు చెంది వాళ్ళు తొందరగా ఇన్ఫర్టిలిటీకి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే, జాతకరీత్యా మేము చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నాం. మీరు అనుకూలమైన సమయము, అనుకూలం కాని సమయం అంటూ ప్రతి దాంట్లో ఉంటుందండి. ప్రత్యేకించి పిల్లల విషయంలో కూడా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, 1 year చూస్తారు, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. పిల్లలు కావాలనుకునే వాళ్ళంతలో వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే డిఫరెంట్. ఒక 1 yearలో పుట్టకపోతే ఇంబడి డాక్టర్ దగ్గరికి పోతారు. ఇక డాక్టర్ దగ్గరికి పోగానే అవసరం ఉన్నా లేకపోయినా అన్ని రకాల పరీక్షలు చేయాల్సిందే. ఇక అలాంటి పరీక్షలు అంత సామాన్యమైన విషయం కాదు. ఇన్ఫర్టిలిటీస్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న విషయం. ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, సమయం అన్నది ఈ ప్రపంచంలో ఎవరు రూల్ అవుట్ చేయడానికి వీలేదు. దెర్ ఈజ్ ఎ గుడ్ పీరియడ్ అండ్ బ్యాడ్ పీరియడ్. ప్రతి రిలీజన్లో ఉంది. మీకు అనుకూలమైన సమయం పిల్లలకు ఎప్పుడు ఉందన్నది జాతకరీత్యా తెలుసుకోండి. హ్యాపీగా మీరు ఆ టైంలో ప్రికాషన్స్ తీసుకోండి. ఆ టైంలో మీరు పరిస్థితులు తీసుకుంటే మీకు తప్పకుండా జరుగుతారు. అది అనుకూలమైన సమయం లేనప్పుడు మీరు ఏం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు జరగరు. ఇది నేను చాలా సందర్భాల్లో రీసెర్చ్ బేస్గా చెప్తున్నా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, ఇలాంటి పిల్లలకు అనుకూలం అన్నప్పుడు, ఇప్పుడు మీరు పిల్లలు కావాలనుకునే వాళ్ళకు చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. సో ఈ విధంగా ప్రతి దాంట్లో గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అనేది చాలా మనిషిని నిలబెట్టేస్తాయండి. మనం నిజంగా చాలా కష్టపడేది, అనుకూలమైన టైం లేనప్పుడు కష్టపడే ఫలితమే లేదు. ఇప్పుడు మీరు ఎంతో ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఎవరినో కలెక్టర్ గారిని కలవాలి, ఎంతో దూరం నుండి వెళ్తారు. ఆ టైంకి మీరు ఎంతో ప్రయాసపడి పోయిన తర్వాత ఆయన ఉండకపోతే మీకు ఫలితం ఏంటి? అంత ప్రయాసపడి కన్ఫర్మ్ లేదు. మీరు ఉన్నాడా అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు పోతే ఎట్లా ఉంటుంది? అప్పుడు మీ పని అవుతుంది. అట్లాగా ప్రతి దాంట్లో చిన్న చిన్న ఎట్లా, ఎప్పుడు, ఏది, ఎలా చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మంచి శుభ పరిణామాలే ఉన్నాయని చెప్పాలి. అండ్ తర్వాత ఇకపోతే ఊహించని ఖర్చులు, స్వల్ప దోషం ఏంటంటే, ఊహించని ప్రయాణ ఖర్చులు. అంటే అనుకోకుండా ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డాక్టర్స్కు అండ్ ఈ విధంగా కూడా అనుకోకుండా ఖర్చులు బాగా జరుగుతాయి. పితృవర్గానికి సంబంధించిన వారికి, అంటే ఫాదర్ సైడ్ ఉన్న వారికి కూడా ఖర్చులు అవుతాయి. మొత్తం మీద ఓవరాల్గా ఎక్స్పెండిచర్ బాగా జరిగే అవకాశం ఉంది. మీరు రేషనల్గా, మినిమంగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత లేదన్న జాతకం ఇట్లా ఇండికేట్ చేస్తుంది. ఇకపోతే ఇక అనారోగ్య విషయంలో, డైజెషన్ ప్రాబ్లం విషయంలో అన్నాన్ని, భోజనాన్ని చాలా కరెక్ట్గా జంక్ ఫుడ్ లాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే జాతక రీత్యా పెట్టుకోవాల్సింది మాత్రము జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టుకోవాలి. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 6, 8, 15, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్ ఎవరికి? తులారాశి వారికి. సో ఈ విధంగా ఇకపోతే అనుకూలమైన డేట్సే కాకుండా రత్నాలు, జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్. చాలా సందర్భాల్లో చెప్పాను, మన జాతకం ఎలా ఉన్నా జ్యోతిష్ శాస్త్రంలో మన గ్రహాలను మనం చేసేది ఏమీ లేదు.
రెమెడీసే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇక్కడ రెమెడీస్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఏంటంటే రత్నాలు. ఇకపోతే ఇప్పుడు డైమండ్, బ్లూ జాగర్ డైమండ్ అంటే చాలా వరకు భూమిలో నుండే అవుట్ ఆఫ్ 100 డైమండ్స్ ఓన్లీ 10%, లెస్ దెన్ 10% ఆఫ్ ద డైమండ్స్ కమింగ్ బ్లూ యాజ్ ఎ బ్లూ జాగర్. బ్లూ జాగర్ డైమండ్ అనేది 10% లోపల వస్తున్నాయి, అవి రేర్గా ఉంటాయి. బట్ జాతకరీత్యా మాత్రం బ్లూ జాగర్ డైమండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అందుకే దివ్య డైమండ్స్లో ఒక రీసెర్చ్లో భాగంగా బ్లూ జాగర్ ఎలా ఉంటుంది, నార్మల్ డైమండ్కు తేడా ఏంటి, బ్లూ జాగర్ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నార్మల్ డైమండ్ సంగతి పక్కేటండి, మ్యాన్ మేడ్ డైమండ్స్ వచ్చేసాయి. సో దాన్ని CVD అంటారు, చాలామంది అమ్మేస్తున్నారు తెలిసి తెలియక కూడా. సో అవి నేను చాలా సందర్భాలు టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను, డేటా పెట్టుకున్నాను, నేను డేటా పెట్టుకుని చెప్తున్నాను ఇది. సో తెలిసి తెలియక అంటే చాలామంది కావాలని కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక జెమాలజిస్ట్ అమ్మలేడు అనుకోండి ఒక డైమండ్ను, ఆడేమంటే ఛాన్స్ ఉంది నేను కూడా నాకు బయట నమ్మి నేను కొని మీకు ఇచ్చాను అంటాడు. సో అదే మీరు ఒక జెమాలజిస్ట్తో తీసుకుంటే రారతాపూర్వకంగా ఆయన క్వాలిఫికేషన్తో సహా సర్టిఫికేటు, టెస్టెడ్ రిపోర్ట్ ఉంటుంది, అప్పుడు ఆయన తప్పించుకోలేడు. అదే వేరేజ్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్ తప్పించుకుంటాడు. సో ఆ రిస్క్ ఉంటుంది. అంటే మీరు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ అన్ఆథరైజ్డ్ పీపుల్, అప్పుడు మీరే డూప్లికేట్కు విక్టిమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సప్లయర్ మాత్రం ఎస్కేప్ అవుతాడు, ఎందుకంటే ఈవెన్ చట్టం కూడా ఆయనకు కల్పిస్తుంది, ఎందుకంటే తనకు తెలియదు, తను కూడా నమ్మికొని మీకు ఇచ్చాడంటారు. సో అలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్నో సందర్భాల్లో నేను ఎవిడెన్స్కి వెళ్ళాను. బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ బ్లెస్. వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టే జెమాలజిస్ట్గా డైరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. నిజంగా వాళ్ళు కాదు, డూప్లికేట్స్ మీరు కొనేటోళ్ళు ఉంటే అమ్మేటోళ్ళు చాలామంది ఉంటారు. కొనే వాళ్ళే జాగ్రత్త పడ్డారనుకోండి, అమ్మేటోడు అప్పుడు ఎవరు ఉండరు. సో అందువల్ల మీకు ఈ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలామందికి బాధ కలగవచ్చు, బట్ ఏదేమైనా ట్రూత్ని నమ్ముకున్నాను, సత్యాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో మీరు రత్నాలు 80% డూప్లికేట్ ఉండడానికి కారణము రకరకాల పద్ధతుల్లో ఈ డూప్లికేట్ రాళ్ళు మార్కెట్లో సరఫరా అవుతున్నాయి. సో మీరు మాత్రము గురువులు, అథెంటిక్ ఓవరాల్ మాటలు, ఆయన నమ్మకమైన ఆయన 50 సంవత్సరాల షాపు, ఇవన్నీ పక్కకెట్టండి. వెదర్ ద పర్సన్ హూ ఈజ్ గివింగ్ జెమ్ స్టోన్, రత్నం ఇచ్చే వ్యక్తి క్వాలిఫైడ్ అవునా కాదా, ఒకవేళ క్వాలిఫైడ్ అయిన తర్వాత ఆయనకు ల్యాబొరేటరీ రికగ్నైజ్డ్ అవునా కాదా, ఆయన ఇష్యూ చేసే సర్టిఫికెట్లు అన్ని రకాల పరీక్షలు ఉన్నాయా లేవా, అది మళ్ళీ కాంపిటేటివ్ ఎనఫ్, మనం బయట క్రాస్ చెక్ చేసుకునే విధంగా ఉంటుందా లేదా, ఇన్ని అంశాలు చూసుకుంటే కానీ మీకు జాతిరత్నం అందదు. సో కనీసం మీరు నాలెడ్జ్ కోసమైనా మీ నంబర్ సేవ్ చేసుకోండి. మీరు జస్ట్ కాంటాక్ట్ దివ్య డైమండ్స్, వీఆర్ గివింగ్. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీకు మొత్తం ఓవరాల్గా నాలెడ్జ్, మీకు ఓవర్ ద ఫోన్ కూడా మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా రాగలిగితే మరీ మంచిది, రాలేని పక్షంలో కూడా మీకు ఓవర్ ద ఫోన్ అస్ట్రాలజికల్ సర్వీస్ ఇస్తూ డైమండ్ కానీ రత్నాన్ని కానీ ప్రపంచంలో ఎక్కడున్నా మీకు ఇన్సూర్ చేసి మీ ఇంటికి డోర్ స్టెప్కు అందేలా కూడా మేము ప్రయత్నాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.